హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 16. ఇప్పుడు చెప్పబోయే కొన్ని పదాలు ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. వాటిల్ని ఇంకొక కోణంలో వాటిల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. ఈరోజు మనం ఇటురా లేదా ఇటు రండి అనే తెలుగు పదాలు ఉన్నాయనుకోండి. ఇటురా అంటే ఉర్దూలో ఇధర్ ఆవ్ అని, ఇటు రండి అంటే ఉర్దూలో ఇధర్ ఆయియే అని అంటారు. అలాగే ఇక్కడికి రా లేదా ఇక్కడికి రండి అనే ఈ రెండు పదాలని ఇక్కడికి రా అంటే యహా ఆవ్ అని, లేదా ఇక్కడికి రండి అంటే యహా ఆయియే అని అంటారు. ఇప్పుడు వీటిని విడమర్చి వాక్యాల్లో ఏ విధంగా వాడతారో చూద్దాం. ముందుగా ఇటురా లేదా ఇటు రండి అంటే ఇధరావ్ లేదా ఇధరాయే అనే పదాల గురించి వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. నీవు ఇటురా అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో నీవు అనే మాటకి తు లేదా తుమ్ అనే మాటల్ని ఉపయోగిస్తారు అని మనం ఇంతకుముందు వీడియోల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు వాటిల్ని ఉపయోగించి వాక్యం ఏ విధంగా తయారవుతుంది అంటే తు ఇధర్ ఆవ్, తు అంటే నీవు, ఇధర్ అంటే ఇక్కడికి, ఆవ్ అంటే రా, ఏకవచనంగా ఉంటుంది వాక్యం. అలాగే తుమ్ అనేది కొద్దిగా గౌరవ సూచకమైన పదం. ఈ తుమ్ అనే పదంతో తుమ్ ఇధర్ ఆవ్ అనగానే తుమ్ అంటే నీవు, ఇధర్ అంటే ఇటు, ఆవ్ అంటే రా. తుమ్ ఇధర్ ఆవ్ అంటే నీవు ఇటు రా అని అర్థం. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం గౌరవప్రదంగా మాట్లాడాలి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నీవు పోయి మీరు వస్తుంది. మీరు ఇటు రండి అనాలి తప్పించి మీరు ఇటు రా అని అనకూడదు. అందుచేత మీరు ఇటు రండి అన్నదానికి ఉర్దూలో ఏ విధంగా ఉంటుంది? మీరు అంటే ఆప్, ఇటు అంటే ఇధర్, రండి అంటే ఆయియే. ఆయియే అనేది రండి అంటే అనేదానికి సరితూగిన పదం. ఆయియే అంటే గౌరవప్రదంగా ఉంటుంది. ఆప్ అని ఉపయోగించాం కాబట్టి ఆప్ ఇధర్ ఆయియే అని అనాలి తప్పించి ఆప్ ఇధర్ ఆవ్ అని అనకూడదు. అది తప్పు అవుతుంది. ఇక్కడికి రా లేదా ఇక్కడికి రండి అనే దాన్ని తెలుగు మాటలకి ఉర్దూలో యహా ఆవ్ లేదా యహా ఆయియే అని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. నీవు ఇక్కడికి రా అంటే ఈ నీవు అనే మాటకి ఉర్దూలో తు లేదా తుమ్ అనే పదాలను ఉపయోగిస్తామని మనం ఇంతకుముందు క్లాసుల్లో తెలుసుకున్నాం. తు యహా ఆవ్, నీవు ఇక్కడికి రా. యహా అంటే ఇక్కడికి, ఆవ్ అంటే రా, తు అంటే నీవు. నీవు ఇక్కడికి రా అని అర్థం వస్తుంది. తర్వాత తుమ్ యహా ఆవ్, తుమ్ అంటే నీవు, యహా అంటే ఇక్కడికి, ఆవ్ అంటే రా. తుమ్ యహా ఆవ్. లేదు ఇప్పుడు నేను గౌరవంగా మాట్లాడాలి అని అనుకుంటే ఆప్ యహా ఆయియే అని అనాలి. ఆప్ అంటే మీరు లేదా తమరు, యహా అంటే ఇక్కడికి, ఆయియే అంటే రండి, దయచేయండి అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఇంకొక 4 పదాలు. అటు వెళ్ళు లేదా అటు వెళ్ళండి. అటు వెళ్ళు అంటే ఉధర్ జావ్, అటు వెళ్ళండి అంటే ఉధర్ జాయియే అని ఉర్దూలో అంటారని మనం తెలుసుకున్నాం. అలాగే అక్కడికి వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళు అంటే వహా జావ్, అక్కడికి వెళ్ళండి అంటే వహా జాయియే అని పదాలు ఉన్నాయి.
ఈ ఈ 4 పదాల గురించి 4 వాక్యాల గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఇప్పుడు అటు వెళ్ళు లేదా అటు వెళ్ళండి, ఉధర్ జాओ లేదా ఉధర్ జాయియే అనే దాన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తామో ఇప్పుడు మనం చూద్దాం. నీవు ఉపయోగించినప్పుడు మనం నీవు అటు వెళ్ళు అని అంటాం కదా, అలాగే దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తూ ఉధర్ జాओ. తూ అంటే నీవు, ఉధర్ అంటే అటు, జావ్ అంటే వెళ్ళు. తూ ఉధర్ జాओ లేదా కొద్దిగా గౌరవప్రదంగా మాట్లాడాలి, కొద్దిగా మర్యాదగా మాట్లాడాలి అని అనుకుంటే తుమ్ ఉధర్ జాओ అని అనొచ్చు. అదే ఇప్పుడు మీరు అటు వెళ్ళండి అని గౌరవప్రదంగా చెప్పాలి, మర్యాదగా చెప్పాలి అని అనుకుంటే ఆప్ ఉధర్ జాయియే అని అనాలి. ఆప్ ఉధర్ జాయియే అని అంటే అది మర్యాదప్రదంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళండి, దానికి వహా జాओ లేదా వహా జాయియే అని జవాబు ఎలాగొస్తుందో తెలుగులో ఇప్పుడు మనం దాన్ని వాక్యంలో ఉపయోగిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నీవు అక్కడికి వెళ్ళు అని అనాలి అని అనుకుంటే దానికి ఉర్దూ తాత్పర్యం ఎలా ఉంటుందంటే తూ వహా జాओ అంటే తూ అంటే నీవు, వహా అంటే అక్కడికి, జావ్ అంటే వెళ్ళు. అలాగే కొద్దిగా మర్యాదగా మాట్లాడాలి అని అనుకుందాం. తుమ్ వహా జాओ అంటే తుమ్ అంటే నీవు, వహా అంటే అక్కడికి, జావ్ అంటే వెళ్ళు. అలాగే ఇప్పుడు గౌరవంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి అనుకున్నాం. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి అని తెలుగులో ఎలాగంటామో ఆ తెలుగులో అన్నదానికి అర్థం ఉర్దూలో ఆప్ అంటే మీరు, వహా అంటే అక్కడికి, వెళ్ళండి అంటే జాయియే, ఆప్ వహా జాయియే అని అనాలి. ఇప్పుడు 4 పదాల గురించి ఇప్పుడు చూద్దాం మళ్ళీ. పైన కూర్చో లేదా కూర్చోండి, పైన కూర్చోండి అని మర్యాదగా అనొచ్చు. వీటిని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఊపర్ బైఠో లేదా ఊపర్ బైఠియే అని అంటాం. అలాగే క్రింద కూర్చో లేదా క్రింద కూర్చోండి అని తెలుగులో అంటాం. వాటిని ఉర్దూలో ఏ విధంగా అనాలి? నీచే బైఠో లేదా నీచే బైఠియే అని అంటాం. ఈ 4 పదాల గురించి మనం వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వాక్యాలు ఉపయోగిద్దాం అనుకున్నాం కదా. పైన కూర్చో లేదా పైన కూర్చోండి, ఊపర్ బైఠో లేదా ఊపర్ బైఠియే. ఊపర్ అంటే పైన, బైఠో అంటే కూర్చో, బైఠియే అంటే కూర్చోండి. దీన్ని ఇప్పుడు వాక్యంలో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. నీవు ఉపయోగించి ముందు వాక్యాన్ని తయారు చేద్దాం. నీవు పైన కూర్చో అని అన్నామనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటాం? తూ ఊపర్ బైఠో అని అనాలి. తూ అంటే నీవు, ఊపర్ అంటే పైన, బైఠో అంటే కూర్చో, ఒత్తిఠా అన్నమాట అది. అలాగే తుమ్ ఉపయోగించి గౌరవంగా మాట్లాడాలి అనుకుంటే తుమ్ ఊపర్ బైఠో అని అంటాం. లేదు మనం చాలా గౌరవంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు పైన కూర్చోండి అని ఎలా తెలుగులో అంటామో దానికి ఉర్దూ తాత్పర్యం ఎలా ఉంటుందంటే ఆప్ ఊపర్ బైఠియే అనాలి. ఆప్ అంటే తమరు లేదా మీరు, ఊపర్ అంటే పైన, బైఠియే అంటే కూర్చోండి అని మర్యాదపూర్వకంగా చెప్పినట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు కింద కూర్చో లేదా కింద కూర్చోండి, నీచే బైఠో లేదా నీచే బైఠియే అంటే దీన్ని వాక్యంలో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. నీవు క్రింద కూర్చో, నీవు అంటే ఏకవచనం కాబట్టి నీవు క్రింద కూర్చో అని అంటాం. దీన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం మనం? తూ నీచే బైఠో. తూ అంటే నీవు, నీచే అంటే క్రింద, బైఠో అంటే కూర్చో. అలాగే తుమ్ ఉపయోగించి మనం చెప్పాలి కొద్దిగా మర్యాదగా. తుమ్ నీచే బైఠో అనాలి. తుమ్ అంటే నీవు, నీచే అంటే క్రింద,
బయట అంటే కూర్చో. లేదు నేను గౌరవంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి అని అనుకున్నాం. అప్పుడు తెలుగులో ఏమంటాం మనం? మీరు క్రింద కూర్చోండి అని ఎలా మర్యాదగా అంటామో దానికి ఆప్ నీచే బైఠియే అని అనాలి. ఆప్ నీచే బైఠియే, మీరు లేదా తమరు క్రింద కూర్చోండి అని అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకో 4 పదాల గురించి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళు లేదా లోపలికి వెళ్ళండి. వాటికి ఉర్దూ మీనింగ్లు ఏంటి? లోపలికి అంటే అందర్ జాओ, లోపలికి వెళ్ళు. అందర్ అంటే లోపలికి, జావ్ అంటే వెళ్ళు. లేదా గౌరవంగా చెప్పాలి కదా, లోపలికి వెళ్ళండి, అందర్ జాయియే, అందర్ జాయియే అని అంటాం. అలాగే బయటికి వెళ్ళు లేదా బయటకు వెళ్ళండి అన్నాం అనుకోండి, వాటికి ఉర్దూ మీనింగ్ ఏంటి? బయటికి అంటే బాహర్, వెళ్ళు అంటే జావ్. బాహర్ జావ్ అంటే బయటికి వెళ్ళు అని ఏకవచనంలో చెప్పినట్టు. గౌరవంగా చెప్పాలి అంటే బయటికి వెళ్ళండి అంటాం కాబట్టి బాహర్ జాయియే, బాహర్ జాయియే. ఈ 4 పదాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్ళు లేదా లోపలికి వెళ్ళండి అనే 2 పదాలకి ఉర్దూలో ఏమంటారు అని అనుకున్నాం? అందర్ జావ్ లేదా అందర్ జాయియే. వీటిని వాక్యంలో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. నీవు లోపలికి వెళ్ళు అని అంటాం కదా తెలుగులో, దాన్ని తూ అందర్ జావ్. నీవు అందర్ అంటే లోపలికి, జావ్ అంటే వెళ్ళు. లేదు నేను తుమ్ ఉపయోగిస్తాను, కొద్దిగా గౌరవంగా మాట్లాడతాను అని చెప్పి తుమ్ ఉపయోగించి మనం చెప్పాలి అని అనుకుంటే తుమ్ అందర్ జావ్ అని అనొచ్చు. లేదు నేను ఇంకా గౌరవంగా మాట్లాడాలి, చాలా మర్యాదగా మాట్లాడాలి అన్నప్పుడు ఆప్ అందర్ జాయియే అంటాం. ఆప్ అందర్ జాయియే. ఆప్ అంటే తమరు లేదా మీరు, అందర్ అంటే లోపలికి, జాయి అంటే వెళ్ళండి అని అర్థం వస్తుందన్నమాట. బయటికి వెళ్ళు లేదా వెళ్ళండి అనే దానికి ఉర్దూలో ఏమంటాం? బాహర్ జావ్ లేదా జాయియే అని ఏ విధంగా మీనింగ్స్ ఉంటాయో వాటిని ఇప్పుడు మన వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం. నీవు బయటికి వెళ్ళు అని తెలుగులో ఏ విధంగా అంటామో దానికి ఉర్దూ తాత్పర్యం ఎలా ఉంటుందంటే తూ బాహర్ జావ్. తూ అంటే నీవు, బాహర్ అంటే బయటికి, జావ్ అంటే వెళ్ళు. తూ బాహర్ జావ్. అలాగే తుమ్ ఉపయోగించి చెప్దాం అనుకున్నాం కొద్దిగా గౌరవంగా. తుమ్ బాహర్ జావ్. తుమ్ అంటే నీవు, బాహర్ అంటే బయటికి, జావ్ అంటే వెళ్ళు. లేదు ఇంకా గౌరవంగా చెప్పాలి అని అనుకున్నాం. ఆప్ బాహర్ జాయియే. ఆప్ అంటే తమరు లేదా మీరు, బాహర్ అంటే బయటికి, జాయి అంటే వెళ్ళండి అని అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. పోయినసారి నేను హిందీ పాటలకి కొద్దిగా అనువాదం ఇస్తాను అని చెప్పాను. సారీ ఫర్ దట్. ఈసారి నేను నెక్స్ట్ వీడియో వేసినప్పుడు దాంట్లో ఇస్తాను. ఇప్పటికే నేను వీడియో పబ్లిష్ చేయటం కొద్దిగా ఆలస్యం అయింది, అందుకు క్షమాపణలు. ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్ తప్పనిసరిగా తెలియచేయండి. అంతవరకు సెలవు మరి. గుడ్ బై ఫ్రెండ్స్.